మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రజా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిపోయింది. అరాచకాలతో ప్రజా జీవితాన్ని భ్రష్టు పట్టించినటువంటి వైసీపీ ప్రభుత్వం 12 లక్షల కోట్లు అప్పు చేసి 1వ తేదీకి జీతాలు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలరు, ఎలా గట్టించగలరు, ఆయన అనుభవం ఏంటి, ఆయన సామర్థ్యం ఏంటి అని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నాయకులు గమనిస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్నటువంటి చాణక్యత, వారికి ఉన్నటువంటి దీర్ఘ పరిపాలనా అనుభవంతో ఏ నాయకుడు కూడా ఈ దేశ చరిత్రలో సాధించలేనటువంటి విజయాలను ఈ 100 రోజుల్లో చేసి చూపించి ప్రఖ్యాతిగాంచినారు. ఈ కూటమి ప్రభుత్వం చేతల ప్రభుత్వం అని ఒక పక్క ప్రజలందరూ కూడా నిరాశతో మా బ్రతుకులు ఏమైపోతాయా, ఇన్ని లక్షల కోట్ల అప్పులు అయిపోయినాయి, ఇన్ని అరాచకాలు అయిపోయినాయి, మా బ్రతుకు తెరువు ఏ విధంగా ఉంటుందా అని మమ్మల్ని గట్టించి ఎక్కించగలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి చరిత్రలో మరుపు రానటువంటి విజయాన్ని కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. దాదాపు 164 సీట్లను కూటమి ప్రభుత్వానికి కట్టబెట్టారు. ఆ బాధ్యతను తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నేను ప్రజలకు ఏం చేయాలి అన్నటువంటి తపనతో ఈ 100 రోజుల్లో 20 రోజులు వరదలకు కేటాయించినా కానీ ఎక్కడ కూడా ఈ అభివృద్ధి సంక్షేమం అనేటటువంటిది 2 కాళ్ళ నలిగే విధంగా చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాలు ఈ 100 రోజుల్లో చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలు కనుక మనం ఒకసారి కనుక గమనించగలిగితే డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే పేదల బ్రతుకు తెరువులను దృష్టిలో పెట్టుకొని పేదల యొక్క జీవనాధారానికి అన్ని దగ్గరలో కూడా డబ్బులు పెరిగిపోయినాయి, ఎక్కడ ఇబ్బంది పడతారో అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా పెన్షన్లని 3,000 నుంచి 4,000కు చేయడం జరిగింది. అలాగే బకాయిలు ఉన్నటువంటి 3,000తో కలిపి ప్రతి నెల 1వ తేదీ, అలాగే 1వ తేదీ సెలవు వస్తే 31వ తేదీనే పేద ప్రజలందరికీ ఇచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అలాగే గత ప్రభుత్వంలో ఒక ఉద్యోగం కూడా రిక్రూట్ కాలేదు. ముఖ్యంగా ఈ దేశానికి వెన్నెముకైనటువంటి పిల్లల యొక్క విద్యకి సంబంధించినటువంటి టీచర్ల యొక్క రిక్రూట్మెంట్ ఒక్కటి కూడా జరగలేదు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాగానే దాదాపు 16,500 పోస్టులకు కావాల్సినటువంటి మెగా డిఎస్సిని విడుదల చేసి వెంటనే అది జరిపించేదానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేపడుతూ వస్తూ ఉన్నారు. మన రాష్ట్రానికంటూ ఒక రాజధాని లేకపోయింది. ఎక్కడైనా కానీ ప్రతి రాష్ట్రానికి రాజధానిలోనే ఎక్కువ సంపద సృష్టించబడుతుంది, ఆదాయం అంతా ఆ రాజధానిలోనే వస్తుంది. అటువంటి రాజధాని కూడా లేకుండా చేస్తున్నారు, కేవలం కక్షపూరితంగానే. ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా ఒక పైసా ఖర్చు లేకుండా ఆ నగరాన్ని అక్కడే డెవలప్ చేసి 35,000 ఎకరాలను కూల్ చేసి అక్కడ వచ్చిన సంపత్తోనే అదే నగరాన్ని సృష్టించడం అనేటువంటిది ఒక చరిత్ర. ఇంత మంచి పేరు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి వస్తుందా అన్నటువంటి ఉద్దేశంతో అమరావతిని పక్కలో పెట్టి రాష్ట్రం లేని రాజధానిగా మార్చినారు. కానీ వచ్చిన అనతి కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు తన చాణక్యంతో కేంద్ర ప్రభుత్వం నుంచి 15,000 కోట్ల నిధులని దానికి తీసుకురాగలిగింది. అదేవిధంగా మనం గమనించినట్లయితే రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు కావాలి, నీరు ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పోలవరం స్కీమ్ డిజైన్ చేశారు. ఆ పోలవరం నీటితో కృష్ణా జిల్లా వరకు పైన ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా పోలవరం నీరు, గోదావరి నీరు అందించగలిగితే కృష్ణా నీటిని మాలుమూల రాయలసీమలో ఉన్నటువంటి చివరి ప్రాంతాలకు కూడా కృష్ణా నీటిని కనుక మనం అందించగలుగుతాం. పోలవరం కంప్లీట్ అయితే కనుక రాష్ట్రం అంతా సస్యశ్యామలం అవుతుందని చెప్పి ఆ ప్రభుత్వంలో దాదాపు 80% పూర్తి చేస్తే రివర్స్ టెండరింగ్ అని చెప్పి దాన్ని నానాఘోరం చేసి పెట్టారు. వచ్చిన 100 రోజుల్లోనే దానికి దాదాపు 12,500 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ పోలవరం పనులను పరిగెత్తించగలిగినటువంటి సామర్థ్యం కేవలం మన చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంది. అలాగే డ్వాక్రా మహిళలకి వడ్డీ లేని రుణాలను ఏం చేశారో 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. ఒక్క వాట్సాప్ కాల్తోనే లోకేష్ బాబు గారు మారుమూలంలో ఏదో ఉన్నటువంటి వికలాంగుల విద్యార్థులకి ఒక నిబంధనలతో ఐఐటి సీట్లు కోల్పోయే విధంగా ఉంటే గనక రాష్ట్ర విద్యార్థులకి ఐఐటి సీట్లు వచ్చే విధంగా ఆయన కల్పించడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖకు ఎప్పుడూ లేనటువంటి
సర్పంచుల నిధుల వరద పారింది. దాదాపు 14,500 కోట్ల రూపాయలు వాటికి అందజేయడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో ఎక్కువగా వైఎస్ఆర్ సర్పంచులు ఉన్న గ్రామాల అభివృద్ధికి పార్టీల అడ్డంకి కాదు అన్నటువంటి ఏకైక లక్ష్యంతో వాళ్ళందరికీ కూడా నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే మనకి నీరు చెట్టు పనులకు సంబంధించడంలో కానీ మొదటి విడత నిధులన్నీ కూడా అందిస్తూ దాదాపు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కనుక 100 రోజుల్లో 100కు పైగా ఎక్కడెక్కడ అత్యవసరంగా అన్ని వర్గాలు కూడా లాభపడాలో అన్ని పనులు కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు కేవలం ఎంతో ఆశతో ఈ మా బ్రతుకులు మారుతాయి చంద్రబాబు గారి నాయకత్వంలో అని చెప్పి ఓ ఘన విజయాన్ని అందిస్తే ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అహర్నిశలు కష్టపడి ఇవాళ 100 రోజుల్లో ఈ దేశంలో తనకెవరూ సాటి లేనన్నటువంటి విధంగా అన్ని పనులు చేసి ఇవాళ ప్రజల ముందుకు వచ్చినారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వం తరపున సాధించినటువంటి విజయాలు తెలియజేస్తూ ప్రజల యొక్క మనోస్థైర్యాన్ని పెంచి ఈ 5 సంవత్సరాలు మేము చాలా సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాం.